హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు అయితే నేను లాంగ్ వీడియోలో ఇంకొక రెసిపీతో అయితే వచ్చానండి. ఫిష్ గ్రేవీ కర్రీ. ఈ ఫిష్ ఏంటనుకున్నారు, తోలుపార అంటండి దీని పేరైతే. దీనికి ఏంటంటే బ్లాక్ స్కిన్ ఉంటుంది, అది కొంచెం ఏంటంటే థిక్గా ఉంటుంది అనమాట. దాన్ని అయితే మనకి ఈ విధంగా రిమూవ్ చేసేస్తారు. వైట్ స్కిన్ ఇంకా బ్లాక్ స్కిన్ రెండు కలిపి ఉంటాయన్నమాట. అది రిమూవ్ చేసేస్తారు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని అయితే పులుసు చేసుకోవచ్చు, ఇగురు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇగురు కర్రీయే చేశానండి, టొమాటో వేసి. ఆ ముక్కలైతే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా బ్రౌన్గా ఫ్రై అయ్యాక 3 టొమాటోలు అయితే మిక్సీ పట్టి నేను ఈ ఉల్లిపాయల దీనిలో వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఏంటంటే ఫిష్ మనకి చాలా రకాలు ఉంటాయండి. చేపలైతే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుందన్నమాట. కొంతమందికి ఏంటంటే కొన్ని చేపలు మాత్రమే తెలుసు, అవే అవే అనుకుంటారు. కానీ మనకి తెలియనివి చాలా తక్కువ ప్రైస్లో అయితే చాలా రకాల చేపలు అయితే ఉంటాయండి, మార్కెట్లో మనకు దొరుకుతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఇది పులుసు గ్రేవీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను మిక్సీ పట్టేశానండి, టొమాటోలు మిక్సీ పట్టేసి తాలింపులు అయితే వేసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసి కొంచెం అయితే మూత పెడితే బాగా మగ్గుతుందండి. ఫిష్ అయితే ఆ స్కిన్ అనేది వాళ్ళే తీసేసి ఇస్తారు, మనమైతే అది చేయలేమన్నమాట. ఇప్పుడైనా మనకి ఫిష్ ఎలాగా మనకి మార్కెట్లోనే కట్ చేసి ఇస్తారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఈ టమాటోలోనే మనకి సరిపడా కారం, పసుపు వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి ఆయిల్ తేలేలా అవ్వాలండి టొమాటో గ్రేవీ అనేది. అప్పుడు మనకి టొమాటో ఇంకా పచ్చిగా ఉండదన్నమాట, చక్కగా ఫ్రై అయ్యి ఫిష్ అనేది ఫిష్లోకి మంచి గ్రేవీ అయితే దిగుతుందన్నమాట. చూసారా, ఈ విధంగా కొంచెం అయితే నేను ఆచి మసాలా పౌడర్ ఉంటే అది వేసానండి, ఒక స్పూన్ అలా వేసాను. వేసుకున్నాక ఇలా ఈ విధంగా అయితే ఆయిల్ తేలేలా అయితే ఫ్రై అవ్వాలండి. మనం కారం, ఉప్పు, మసాలా పౌడర్, పసుపు అన్నీ అయితే మనం ఈ టమాటో ప్యూరీలోనే యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వీటన్నిటికీ గ్రేవీ పట్టేలాగా అయితే హై ఫ్లేమ్లో మనకి చేపలకు కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై లాగా అయ్యేలాగా ఈ విధంగా అయితే గ్రేవీని చేపలకు పట్టేలా అయితే చాలా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకొని కొంచెం అటు ఇటు ఇలా కుదిపేసుకోవాలండి. అంటే కొందరికి కలపడం అయితే వస్తుంది గరిటెతో, ఫిష్ని ఏమాత్రం పాడవకుండా. రాని వాళ్ళైతే మనం ప్యాన్ పట్టుకొని అటు ఇటు కదిపేసుకుంటే అంతా మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఫిష్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. తోలుపార ఫిష్ అన్నమాట ఇది. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫిష్లో కొంచెం వాటర్ వేసినా కూడా అది కొంచెం బాయిల్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ అవుతాయి. మనం గ్రేవీ కర్రీకి ఎప్పుడైనా సరే ముందే ఎక్కువ వేసేసుకోకూడదన్నమాట. కొంచెం వేసుకుంటే అది కొంచెం ఫ్లేమ్ తగిలేసరికి ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఫిష్ ఉడకడానికి సరిపోయే వాటర్ అయితే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఫిష్ హెడ్ అయితే బాగా ఉడకాలండి. దాన్ని ఏంటంటే అలా కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందన్నమాట. ఒక్క 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి, చూడండి కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది కదా. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. కొత్తిమీర లేదనమాట, అందుకే నేను కరివేపాకు అయితే వేసుకున్నాను. కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మంట అయితే మనం పెద్దగానే ఉంచుకోవాలి. చిన్న మంట కానీ పెట్టుకున్నామంటే ఫిష్ అనేది విడిపోతుందన్నమాట. ఇలా పెద్ద మంట మీద మనం గ్రేవీ అయితే కొంచెం ఎగిరేలా చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. తోలుపార ఫిష్ అండి దీని పేరు, ఇంకొకసారి చెప్తున్నాను, చాలా బాగుంటుంది. మనకు తెలియని చేపలు అయితే చాలా ఉంటాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అనమాట. మనం అన్నీ ట్రై చేయాలి. కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి, రైస్లోకి చాలా బాగుందన్నమాట.
పీస్ కూడా ఎక్కడా విడిపోకుండా చక్కగా ఉడికాయి. నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి కర్రీ అయితే అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే చక్కగా కలుపుకొని అంతే, ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గ్రేవీ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.